ఉదయకాల సమయమందు మార్నింగ్ మన్నా కార్యక్రమంలోకి చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ మరొకసారి మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు మన వాక్య ధ్యానానికి సహాయకరంగా అపోస్తులుడైన పౌలు తెసలోనిక రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని స్లోగా వస్తాను. మనం స్లోగా చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తులైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికే సంఘమునకు పౌలును సిల్వాను తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చదవబడ్డ లేఖన భాగం దీవించమని, ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడమని యేసునామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులరా, మనము తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక మీద వరుస ధ్యానాలు మనము గత 2 వారాల క్రితం మనం ప్రారంభించాం. ఇది మూడవ భాగంగా ఈ ఉదయకాల సమయమందు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తులైన పౌలు రాసిన పత్రికలు అనేక అమూల్యమైన అంశాలు క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న విశ్వాసులమైన మనకు చాలా ప్రయోజనకరమైన పత్రికలుగా మనం చదువుతున్న ద్వారా అర్థమవుతూ ఉంటుంది. అందులో ఒక పత్రికే తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక. మొదటి భాగంలో పత్రిక రచయిత అయిన అపోస్తులైన పౌలు ఆశీర్వాదముతో కూడిన మాటలతో పత్రికను ఆరంభించినట్లుగా మొదటి భాగములో మొదటి ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అనే మాటతో పత్రికని ఆరంభించినట్లుగా, ఇదొక దీవెనకరమైన మాటగా, ఇదొక ఆశీర్వాదానికి సంబంధించిన మాటగా, ఇదొక కోరికగా, ఇదొక ఆపేక్షగా, ఇదొక ఆశగా పత్రిక రచయిత అయిన అపోస్తలుడైన పౌలు పత్రికను ప్రారంభించినట్లుగా మనం గమనించాం. అంత మాత్రమే కాదు, కానీ పత్రిక ముగింపులో కూడా యేసుక్రీస్తు వారి యొక్క కృప మీకు తోడుగా ఉండునుగా కానీ ముగింపు మాటల్ని ముగింపులో కూడా ఆ విధంగా పలికినట్లుగా మనం లేఖనాల ఆధారంగా మనం చూసాం. అంత మాత్రమే కాదు, కానీ పౌలు రాసిన ప్రతి పత్రికలో, ఆయన రాసిన 14 పత్రికలలో ప్రతి పత్రికలలో ఆరంభములో, హెబ్రీలకు రాసిన పత్రిక కాకుండా మిగిలిన 13 పత్రికల ఆరంభంలో కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అని ఆరంభించాడు. అలానే ముగింపులో 14 పత్రికల్లో హెబ్రీలకు రాసిన పత్రికతో కలుపుకొని కృప మీకు తోడై ఉండును గాక అనే మాటని మనం మొదటి భాగంగా మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకి కృప చూపించాడు. రెండవ ఎపిసోడ్లో పత్రిక రచయిత గురించి కొంత భాగాన్ని సుదీర్ఘంగా మనము అపోస్తులైన పౌలు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోలేదు, కానీ క్లుప్తంగా అసలు సౌలు ఎవరు, ఏ విధంగా రక్షణలోకి నడిపించాడు, ఏ విధంగా ప్రభువుని నమ్ముకున్నాడు, పౌలుగా ఏ విధంగా మార్చబడ్డాడనే కొంత భాగాన్ని గత వారం లేదంటే రెండో ఎపిసోడ్గా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు కృప చూపించాడు. నేటి ఉదయకాలం మందు మూడవ భాగంగా తెసలోనికే సంఘ స్థాపనకు జరిగిన ఆ ప్రక్రియ గురించి ఈ ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఆదిమంలోనే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఉపోద్ఘాతానికి మనం ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉపోద్ఘాతం అర్థమైతే పత్రిక చదువుతున్నప్పుడు చాలా త్వరగా అర్థమవుతుంది. సంఘము లేదంటే పత్రిక యొక్క ఏ సందర్భంలో రాశారు, ఎవరు రాశారు, అసలు పత్రిక ఎందుకు రాశారు, ఏ కారణాల రీత్యా రాశారనే అంశాన్ని మనం ముందుగానే వాటి వివరణతో కూడిన జ్ఞానాన్ని మనము జ్ఞాపకం చేసుకోగలిగితే పత్రిక ధ్యాన అంశాలు చాలా సులువుగా అవుతాయి. ఇది కేవలం తెస్సలోనికే మాత్రమే కాదు, కానీ ఏ పత్రిక క్రొత్త నిబంధనలో విశేషంగా అపోస్తుల బోధ విషయంలో వాళ్ళు ఏ సందర్భంలో రాశారు, ఏ పరిస్థితులను బట్టి రాశారో అర్థం చేసుకోగలిగితే
తర్వాత ధ్యానాలు మనకి చాలా ప్రయోజనకరంగా త్వరగా అర్థమవుతూ ఉంటుంది. ఏదో జనరల్గా మనం వెళ్ళిపోతే అక్కడ ఉన్న అంశాలు వేరేగా కనిపిస్తాయి. ఉపోద్ఘాతంగా మనం ధ్యానం చేసుకుంటే చాలా విలువైన అంశాలు మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ ఉపోద్ఘాతం కేవలం తెసలోనిక రాసిన మొదటి పత్రిక మాత్రమే కాదు, కానీ రెండో పత్రిక కూడా, అంటే రెండు పత్రికల ఉపోద్ఘాతాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇంకొక వారం, ఇంకొక వారం, 2 వారాల్లో మనము ఉపోద్ఘాతం మీదే మనం సమయాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి ఉండొచ్చని పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సరే, ఈ ఉదయకాలం మందు తెసలోనిక సంఘ స్థాపన అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా పత్రిక రచయిత ఏ విధంగా ఆశీర్వాదాలు, రెండోది పత్రిక రచయిత యొక్క ఉపోద్ఘాతం, మూడోది అసలు తెసలోనిక సంఘానికి ముందు జరిగిన కార్యం ఏంటి, ఏ విధంగా తెసలోనిక సంఘ స్థాపన జరిగింది అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో మళ్ళీ మొదటి అంశము పరిశుద్ధాత్ముని యొక్క ఇన్వాల్వ్మెంట్. తెసలోనిక సంఘ స్థాపనలో పరిశుద్ధాత్ముని యొక్క కార్యం అనే మాటని ఈ ఉదయకాలమందు సమయాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి విషయంలో పరిశుద్ధాత్ముడు అనే మాటని విశ్వాసులమైన మనం నమ్ముతాం. అన్యులు త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. వాటిని గురించి మన వివరణ, మన జ్ఞానం కాదు. కానీ విశ్వాసులమైన మనము పరిశుద్ధాత్ముని గట్టిగా నమ్ముతాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుడిగా మనం విశ్వసిస్తాం. రక్షింపబడిన ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్ముని బేస్ చేసుకొని ఆ, తమ కార్యాలని ముందుకు వెళ్తూ ఉంటారు. తండ్రి ఈ లోకాన్ని సృష్టించాడు. కుమారుడు మానవులైన మనల్ని ఆ, తిరిగి పాపములోంచి తిరిగి లేవటానికి, దూరమైపోయిన మానవాల్ని ఆనాడు ఆదిమ ఆదాము దేవుణ్ణి విడిచి ఆయన ఇచ్చిన ఆజ్ఞను కాదని, ఆజ్ఞాతిక్రమమే పాపమై పాపములో చేయబడి, ఏలయనగా ఒక మనుషుని ద్వారా పాపము లోకములో సంప్రాప్తమై అందరూ ఎవరూ లేని పరిస్థితిలో, రక్షించలేని పరిస్థితిలో, మానవాళికి విమోచన లేని పరిస్థితుల్లో, ఏ ఆధారము లేని పరిస్థితిలో, ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం వల్ల విమోచన కలగని మానవుని పరిస్థితిలో, జిగటగల దొంగ ఊబిలో ఉన్న మానవుని పరిస్థితి లేవనెత్తటానికి ఎవరూ లేని సందర్భంలో తండ్రి కుమారుని ఎంచుకొని ఈ భూమి మీదకి పంపిస్తే, కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన 33.5 సంవత్సరాలు ఒక మానవుడిగా ఈ లోకంలో జన్మించి రక్త మాంసములతో జీవించి మనలాగే ఆహారం కొని, మనలాగే ఆకలి కొని, మనలాగే ఆయన దప్పికొని, మనలాగే ఆయన అలసిపోయి, మనలాగే ఆయన మానవునిగా మానవుల మధ్యలో జీవించి పరిశుద్ధునిగా జీవించి మనకు రావలసిన పాపభారాన్ని ఆయన మీద వేసుకొని కలువరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించి మరణించి తిరిగి లేచి ఆరోహణమై వెళ్తూ, ఇదిగో నేను మీకు ఒక ఆదరణకర్తను, ఒక 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 అభయహస్తాన్ని, నేను వచ్చాను వెళ్ళిపోతున్నానని మీరేమీ భయపడాల్సిన అవసరత లేదు, ఇదిగో పరిశుద్ధాత్ముని నేను మీకు ఇచ్చిపోతున్నాను అని ఆ లేఖనాలన్నీ మనకి తెలిసిన అంశాలే. కాబట్టి ప్రతి విషయంలో పరిశుద్ధాత్ముడు, మనం ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్ముడు ఈ రోజు మిమ్మల్ని చాలా బాగా వాడుకున్నాడు బ్రదర్, పరిశుద్ధాత్ముని సహాయం చాలా బాగుంది బ్రదర్ అని కొంతమంది మనకు చెప్తూ ఉంటారు. ప్రతి మాటలో పాట పాడుతున్నామా, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ. వాక్యం అందిస్తున్నామా, వాక్యం అందించేది మనం కాదండి, మనుషుల పేరు ప్రకటిస్తారు. దేవుడు ఆ బిడ్డలను ఒక సాధనములుగా వాడుకుంటారు. ఎవరు వాక్యం అందించినా వాక్యం అందించేది మానవుని జ్ఞానము కాదు, అది పరిశుద్ధాత్ముని యొక్క శక్తి. పరిశుద్ధాత్మునితో నింపబడి పరిశుద్ధాత్ముని యొక్క ప్రణాళికలో, ఆ ఆలోచనలో, ఆ జ్ఞానములో, ఆ మార్గము గుండా ప్రయాణమవుతూ దేవుని వాక్యం అందిస్తూ ఉంటారు. మనుషుల జ్ఞానంతో అందించే వాక్యం వేరు, పరిశుద్ధాత్ముని సహాయముతో, పరిశుద్ధాత్ముని ఉద్దేశముతో, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణతో ఒక పరిచర్య జరిగిస్తే అది ఫలభరితముగా అనేక మంది జీవితాలను వెలిగించే పరిచర్యగా ఉంటుంది. పరిశుద్ధాత్ముని యొక్క కనెక్టివిటీ చాలా మంది, అంటే ఇక్కడ ఈ ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు, కానీ సందర్భం వచ్చింది జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు వచ్చాడు వెళ్ళాడు, వచ్చాడు వెళ్ళాడు అని చాలా మంది అంటుంటారు. ఆయన విజిటర్ కాదండి. ఆయన ఆయన మనలా గృహ దర్శనాలు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాళ్ళు కాదు. ఆయన విజిటర్ కాదు, ఆయన టూరిస్ట్ కాదు. వాక్యం లేఖనాలు తెలవిస్తూ ఉంది, ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అయితే మనం చేసే పొరపాట్ల వల్ల, మనం చేసే పాపాల వల్ల ఆయన మనకు దూరం అయిపోతాడు, అది వేరే విషయం. మన సందర్భం పరిశుద్ధాత్ముని యొక్క కార్యం
కేవలము సంఘ స్థాపన మాత్రమే కాదు, కేవలం తెసలోనికే సంఘ స్థాపన మాత్రమే కాదు, ఏ సంఘ స్థాపన అయినా, ఏ పరిచర్య అయినా, ఏ విశ్వాసి చేసే ఆత్మీయ కార్యాల్లో అయినా పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయం, పరిశుద్ధాత్ముని యొక్క ఆ కనెక్టివిటీతో వెళ్ళినప్పుడే ఆ పరిచర్య అనేక మందికి ఫలభరితంగా, ప్రయోజనకరంగా, ప్రభువుకి మహిమకరంగా, మనుషులకు మహిమ, మనుషులకు మెప్పు కాదు కానీ ప్రభువుకు మహింకరంగా ఉంటుంది. ఇది కేవలము తెసలోనికే గురించి మాత్రమే కాదు కానీ ప్రతి సంఘానికి, ప్రతి సంఘ స్థాపనకి, ప్రతి సువార్తకి, ప్రతి సంఘ కార్యక్రమాలకి ఇది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. కాబట్టి తెసలోనికే సంఘ స్థాపనలో పరిశుద్ధాత్ముడు చాలా క్లారిటీగా ఉన్నారు అనే మాటని లేఖనాల ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ క్లియర్. పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. తెసలోనికే అనే ప్రాంతంలో సంఘము స్థాపించాలి. ఇప్పుడు మనం కూడా సంఘాలు స్థాపించుకున్న తర్వాత మరొక బ్రాంచ్, ఉదాహరణకి చెప్తూ ఉన్నానండి, ఒక ఒక బ్రాంచ్, ఒక ఒక సంఘం ఉన్న తర్వాత ఇంకొక బ్రాంచ్. అప్పుడు ఏం చేస్తూ ఉంటారు? పరిస్థితులను బట్టి ఎవరు ఎక్కువ మంది వస్తున్నారు, ఎక్కడ అనుకూలత ఉంది, ఎక్కడ సంఘం లేదు, ఎక్కడ పరిచర్య చేస్తే ఆత్మలు రక్షింపబడతాయి, ఎక్కడ మనం సంఘం ప్రారంభించవచ్చు, ఎక్కడ మన పరిచర్ని విస్తరించబరచవచ్చు అని పెద్దలు, బాధ్యత కలిగిన వారు ఆలోచించి అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంటారు. కరెక్ట్గా తెసలోనికే అనే విషయంలో కూడా దాదాపుగానే అలానే జరిగింది. కానీ ఇక్కడ మనుషుల ఆలోచనలు ప్రమేయం లేదు. మనుషుల ఆలోచన ఒక రకంగా ఉంటే పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన ఒక రకంగా ఉంది. ఈ పరిచర్య, సువార్త ప్రకటించిన అపోస్తులైన పౌలైతే అసలు తెసలోనికి వెళ్ళాలని ఆలోచనే లేదు. ఆయన మనసులో ఆలోచనే లేదు. ఆయన మార్గం వేరు, ఆయన గమ్యం వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఉద్దేశం వేరు. ఎవరు? అపోస్తులైన పౌలు యొక్క ఆలోచన. మొదటి సువార్త దండయాత్ర అయిపోయిన తర్వాత రెండవ సువార్త దండయాత్రలో ఈ తెసలోనికే సంఘము స్థాపించబడిందని మనం గతసారి జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ సువార్త దండయాత్ర ఆయన రోడ్ మ్యాప్లో, ఆయన ప్రణాళికలో అసలు తెసలోనికే ప్రాంతం వెళ్ళాలనే ఆలోచన ఆయనకి లేదు. మనం కూడా సొంత ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. అంటే వ్యక్తిగతం, ఆత్మీయ జీవితం గురించి కాదు. ఒక వ్యక్తిగత పనికి వెళ్ళాలంటే, ఊరికి వెళ్ళాలంటే 2 రోజులు, ఇదిగో నేను ఈ రాత్రి బయలుదేరుతాను, ఈ ట్రైన్ ఎక్కుతాను, ఉదయం అక్కడ దిగుతాను, అక్కడ అక్కడ ఫ్రెష్ అవుతాను, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాను, ఈ పని చూసుకుంటాను, ఈ పని నుంచి ఆ పని చూసుకుంటా, ఆ పని, ఇట్లా మనం అంత ప్రణాళిక సిద్ధం చేసుకొని 1 రోజు ప్రయాణమా, 2 రోజులు ప్రయాణమా, 10 రోజులు ప్రయాణమా, నెల రోజులు ప్రయాణమా, దానికి సంబంధించిన సామాన్లు, దానికి సంబంధించిన వస్త్రాలు, దానికి సంబంధించిన వస్తువులు సమస్తమును మనం సిద్ధపరచుకొని ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారమే మనం వెళ్ళొస్తాం. దాదాపుగా 90-95% ఆ ప్రణాళిక ప్రకారమే మనం వెళ్తాం. మనము ముంబై వెళ్ళాలని చెప్పి కలకత్తా వెళ్ళం కదా, మనం అమెరికా వెళ్ళాలని చెప్పి కెనడా వెళ్ళం కదా, మనం ఎక్కడైతే టికెట్ బుక్ చేసుకున్నామో, ఎక్కడికైతే మనం వెళ్ళాలనుకుంటున్నామో, ఏ పని అయితే మనం చేయాలనుకుంటున్నామో, ఎంతకాలం మనం ఉండాలనుకుంటున్నామో, అట్లీస్ట్ సగమన్నా ఆ పనిని క్లారిటీ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే తెసలోనికే సంఘ స్థాపనలో ఎవరైతే సువార్త ప్రకటించారో, ఎవరైతే అక్కడికి వెళ్ళారో, ఎవరైతే అక్కడ ఆయన యొక్క రాజ్య వ్యాప్తి పని కోసం సువార్త ప్రకటించారో, ఎవరైతే అక్కడ ఆత్మలు రక్షింపబడో, ఎక్కడైతే అక్కడ సంఘం స్థాపించబడిందో, అసలు రెండవ సువార్త దండయాత్రలో ఆయన ప్రణాళికలోనే లేదు. పౌలు యొక్క ప్రణాళిక వేరు, పౌలు యొక్క మార్గం వేరు, ఆయన యొక్క ఆలోచనలు వేరు. ఆయన ఎక్కడికో వెళ్ళాలనుకొని బయలుదేరాడు, కానీ పరిశుద్ధాత్ముడు ఆయన్ని ఎక్కడికో నడిపించాడు. ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి తెసలోనికే సంఘానికి, ఆ ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ సువార్త ప్రకటించి అక్కడ ఆత్మలు రక్షింపబడేట్టు చేసి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. ఇది పరిశుద్ధాత్ముని యొక్క కార్యం. ఇంత గొప్పగా పరిశుద్ధాత్ముడు మనుషులను, విశ్వాసులను వాడుకుంటాడు అంటానికి తెసలోనికే సంఘ స్థాపన ఒక 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 బెస్ట్, ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని పరిశుద్ధాత్మను గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ముందుకు సాగి వెళ్దాం. మనం జ్ఞాపకం చేసుకున్నాం పౌలు 3 సువార్త దండయాత్రలు. తన స్క్రీన్ మీద సమస్తం మీకు చూడొచ్చు. పౌలు తన 3 సువార్త దండయాత్రలు చేసినట్లుగా మనందరము బైబిల్ చదువుట ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. మొదటి సువార్త, రెండో సువార్త, మూడో సువార్త, వీటి వివరాలన్నీ అపోస్తల కార్యములు 13-15లో మొదటి సువార్త దండయాత్ర, 16-18లో రెండో సువార్త దండయాత్ర, మూడో సువార్త దండయాత్ర అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ మన ధ్యానాంశం తెసలోనికే సంఘం కాబట్టి తెసలోనికే సంఘము ఎప్పుడు స్థాపించారు, ఏ సందర్భంలో అంటే రెండవ సువార్త దండయాత్రలో అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడి నుంచి మనం చూద్దాము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు శకం 47, 48, 49, అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2025 సంవత్సరంలో ఉన్నాం. 2025 సంవత్సరంలో ఉంటే అక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాట ఏంటి? క్రీస్తు శకం 47, 49. అప్పుడు ఏం చేశాడు? అపోస్తులైన పౌలు మొదటి సువార్త దండయాత్ర ఆయన చేశాడు.
తర్వాత 49 తర్వాత 50వ సంవత్సరంలో ఆయన యెరూషలేములోనే ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అనే వివరణ కూడా మనం చూసినట్లయితే, యెరూషలేములో సున్నతి గూర్చిన పరిష్కార సభ జరుగుతుంది కాబట్టి అపోస్తలుడైన పౌలు యెరూషలేములోనే ఉన్నాడు. 47వ సంవత్సరం నుంచి 49వ సంవత్సరం వరకు మొదటి సువార్త దండయాత్ర చేశాడు. 50వ సంవత్సరంలో యెరూషలేములో ఉన్నాడు. 51 నుంచి 53 అంటే 51, 52, 53 వరకు రెండవ సువార్త దండయాత్ర అపోస్తలుడైన పౌలు చేశాడు. ఈ వివరణ ఎందుకో మనకి చివర్లో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పత్రిక రాసింది ఎవరండి? మొదటి అధ్యాయం మొదటి వచనం. తెసలోనిక రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఎవరు శుభమని చెప్పి రాస్తున్నారు? తెసలోనిక సంఘమునకు పౌలును సిల్వాను తిమోతియు శుభమని చెప్పి రాయినది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ముగ్గురున్నారు. పౌలు ఉన్నారు, సిల్వా ఉన్నారు, తిమోతి ఉన్నారు. తన రెండవ సువార్త దండయాత్ర ప్రారంభములోనే అపోస్తలుడైన పౌలు శీలను కలుపుకున్నాడు. రెండవ సువార్త దండయాత్రకు శీలను కలుపుకొని అంతియొకియా నుండి బయలుదేరిన అపోస్తలుడైన పౌలు. ఈ బయలుదేరే సమయానికి ఆయనకి తెసలోనికి వెళ్ళాలనే ఆలోచనే లేదు. ఆయన రోడ్ మ్యాప్లో లేదు, ఆయన ప్రణాళికలో లేదు. ఈ వివరాలన్నీ అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 40వ వచనం 41వ వచనంలో చదివితే అక్కడ ఏమనుందంటే, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 40, 41 వచనాలు. పౌలు శీలను ఏర్పరచుకొని అనే మాటని 40వ వచనంలో చూస్తూ ఉన్నాం. రెండవ సువార్త దండయాత్రకి వెళ్ళాలని ప్రయాణమైనప్పుడు, సువార్త ప్రకటనకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన ఒంటరిగా ఆయన ప్రయాణం అవ్వలేదు. ఆయన ఒక జత పనివాడుగా సోలో పర్ఫార్మెన్స్, సంఘాలలో సోలో పర్ఫార్మెన్స్, ఒక్క మనిషే కనిపించే పరిచర్య, ఒక్కళ్ళే కనిపించాలనే పరిచర్య, మేము మాత్రమే కనిపించాలనే పరిచర్య, మరెవరూ కనిపించకూడదనే పరిచర్యలు ఎక్కువైపోయిన ఈ సందర్భాల్లో ఆనాటి పరిచర్య యొక్క మాదిరికరం, ఆనాడు భక్తులు మాదిరికరమైన విశ్వాసులు చేసిన పరిచర్య ఏ విధంగా ఉందో లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు కనపరుచుకోవడానికి ఆ పరిచర్య చేయలేదు. కానీ అనేక మందిని కలుపుకుంటూ ఆ ప్రయోజనకరంగా, ఏది ప్రయాసకు ఏది పరిచర్యకు ప్రయోజనకరమో అదే వాళ్ళు ఎంచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా అయితే సువార్త దండయాత్రకి పౌలు ఒక్కడు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పౌలు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఏమి పెద్ద ఏమంటారు సౌకర్యాలు ఏమి లేవు. పౌలు ఒక్కడి వెళ్ళినా ఆయనకి కష్టాలే వచ్చినాయి. 5 మంది 10 మందితో కలిపి వెళ్ళినా ఆయనకి కష్టాలు వచ్చినాయి. ఎందుకంటే దేవుడు స్పష్టంగా క్లారిటీ ఇచ్చేశాడు పౌలుకి, నిన్ను నేను ఏర్పరచుకున్నాను. ఎందుకో తెలుసా? నా నామం కొరకు నువ్వు ఎన్ని గొప్ప హింసలు భరించాలో అది నేను నీకు చూపించదనని సౌలు పౌలుగా మార్చబడినప్పుడే, పౌలుతో అననీయతో దేవుడు చెప్తున్నప్పుడే, ఇతడు కొరకు నేను ఎంచుకున్న ఈ సాధనము, ఇతను నా నామము కొరకు ఎన్ని గొప్ప శ్రమలు అనుభవించాలో నేను ఆయనకి టేస్ట్ చేసి చూపిస్తానని దేవుడు ముందుగానే పౌలుకి చెప్పేశాడు. నీకు రావాల్సిన కష్టాలేయో అయ్యా, నీకు అన్ని కష్టాలే. మరి అయినా సరే ఆయన శీలను కలుపుకొని వెళ్ళాడు. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి అనే మాటను 40 వచనంలో చూస్తూ ఉన్నాం. రెండవ సువార్త దండయాత్రకి వెళ్తున్న క్రమంలో మన వాక్య అంశానికి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటే, తెసలోనిక సంఘ స్థాపనకు ముందు పౌలు శీలను కలుపుకొని బయలుదేరుతున్నాడు. కోర్స్ పౌలుకి మళ్ళీ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, పౌలుకి తెలియకపోవచ్చు తెసలోనిక వెళ్తున్నారని. కానీ ఈ తెసలోనిక వెళ్తున్న అందుకే పత్రికలో పౌలు సిల్వా తిమోతి మీకు శుభమని చెప్పి రాయినది అనే మాటను చూస్తూ ఉన్నాం. 41వ వచనంలో అక్కడే 15వ అధ్యాయం అపోస్తల కార్యములు, సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. పౌలు ఒక ప్రణాళిక వేసుకున్నాడు, ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నాడు. ఆ రోడ్డు మర ప్రకారం వెళ్తూ శీలను కలుపుకొని ఏం చేస్తున్నాడు? సంఘాలని స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆల్రెడీ మొదటి పరిచర్యకి వెళ్ళి వచ్చాడు కదా, మొదటి సువార్త దండయాత్రకి వెళ్ళి వచ్చాడు. అక్కడ కొన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి, అక్కడ కొన్ని సంఘాలు స్థాపించబడ్డాయి, అక్కడ కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళని వదిలివేయకుండా వాళ్ళని స్థిరపరచాలని, వాళ్ళని బలపరచాలని, వాళ్ళు దేవునిలో పెంచాలనే ఉద్దేశంతో పౌలు బయలుదేరుతూ ఆయన యొక్క మోటో చూడండి, చాలా స్పష్టంగా చాలా సుదీర్ఘంగా లోతుగా మనం జ్ఞాపకం చేసుకుంటే, నా వరకు నేను ఈ ధ్యానం చేసినప్పుడు తెసలోనిక సంఘ స్థాపన నా ఒళ్ళును చాలా పులకరించేట్లుగా చేసింది. ఎందుకంటే దేవుని యొక్క కార్యం, ఒక స్థలములో సంఘము స్థాపించాలి అంటే పరిశుద్ధాత్ముడి ప్రణాళిక, పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందనేది తెసలోనిక సంఘము యొక్క ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పౌలు యొక్క ఆలోచన ఏంటి? సంఘాలని స్థిరపరచడానికి బయలుదేరాడు. పౌలు యొక్క రోడ్ మ్యాప్ ఏంటి? తెసలోనిక రోడ్ మ్యాప్ కాదు, తెసలోనిక వెళ్ళాలని కాదు, కానీ సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశాలకి వెళ్తూ ఉన్నాడు. తెసలోనిక ప్రాంతానికి వెళ్తలేదు, సంచారం చేస్తూ ఉన్నాడు.
అక్కడే రెండవ సువార్త దండయాత్రలు ఏమొచ్చింది? కిలికియా ప్రదేశము దర్శించి దెర్బేకు లుస్త్రాకు వచ్చాడు. ఎన్ని ప్రాంతాలు కవర్ చేశాడో లేఖనాల్లోనే ఇన్ని ప్రాంతాలు. ఏంటి? సిరియాకి వెళ్ళాడు, కిలికియాకి వెళ్ళాడు, దెర్బేకి వెళ్ళాడు, లుస్త్రాకు వచ్చాడు. లుస్త్రాలో తిమోతి కనుక్కున్నాడు, తిమోతిని తీసుకున్నాడు. ఇప్పుడు పత్రిక రాసింది ఎవరండి? అపోస్తులైన పౌలు తెసలోనికి సంఘానకు పౌలు సిల్వా తిమోతి శుభమని చెప్పి వ్రాయునది. వాక్యము ఉట్టిదే కాదు, అక్షరం కూడా పొల్లు కూడా తప్పుకోకుండా దేవుని లేఖనాలు ఆధారాలతో రాయబడి ఉన్నాయి. ఆరంభములో మనం చదువుకున్నాం కదా, పౌలు సిల్వా తిమోతి రాయినది. ఎక్కడ వీళ్ళు జత అయ్యారు అంటే ఇక్కడ మనం చూసుకున్నాము. ఫస్ట్ శీలను కలుపుకున్నాడు, అక్కడి నుంచి కిలికియాకు వచ్చాడు, అక్కడి నుంచి దెర్బేకి వచ్చాడు, అక్కడి నుంచి లుస్త్రాకు వచ్చాడు. వచ్చి లుస్త్రాలో తిమోతి ఉన్నాడు, తిమోతిని కలుపుకున్నాడు. మొదట ఎవరు? పౌలు బయలుదేరాడు. తర్వాత ఎవరు కలిపారు? ఎవరు కలిశారు? శీల కలిశాడు. ఆ తర్వాత ఎవరు కలిశారు? తిమోతి కలిశారు. ఈ వివరణ అన్ని మనము స్క్రీన్ మీద మనకి రెఫరెన్సులు చూసుకోవచ్చు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు దెర్బేకు లుస్త్రాకు వచ్చెను, అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 40-41 వచనాల్లో వీళ్ళు పౌలు శీలలు బయలుదేరి ప్రయాణమయ్యి సంఘాలను స్థిరపరచుచు ఎక్కడికి వచ్చారు? దెర్బేకి వచ్చారు. దెర్బేలో ఎవరు కనిపించారు? తిమోతి కనిపించాడు. అయితే ఏం చేశాడు? తిమోతిని కూడా పౌలు కలుపుకున్నట్లుగా 5 వచనాలు చదివితే 16వ అధ్యాయం 2వ వచనం, అతడు లుస్త్రాలోను ఈకోనేలో ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు ఈ తిమోతి. అలాంటి తిమోతిని పరిచర్యలో కలుపుకొని ముందుకు వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారు. ఇదంతా సంఘ స్థాపనకు ముందు జరిగిన కార్యం. అక్కడే మనం ముందుకు వెళ్తే పరిశుద్ధాత్ముని కార్యం ఎలా ఉంటుందంటే, సంఘములను స్థిరపరచాలని ఆసియాకి పోవాలనుకున్నాడు అపోస్తులైన పౌలు. మొదటి సువార్త దండయాత్రలో పౌలు వెళ్ళింది ఆసియా ప్రాంతానికి. మనం ఉంటుంది భారతదేశం, మనం ఇండియాలో ఉంటున్నాం. మన ఇండియా ఆసియా ఖండములో ఉంది. అపోస్తుడైన పౌలు మొదటి సువార్త దండయాత్ర ఆసియాలోనే చేశాడు. రెండవ సువార్త దండయాత్ర కూడా ఆసియాకే వెళ్ళాలనుకున్నాడు. మనం కూడా ఎలా ఆలోచిస్తామంటే, ఎక్కడన్నా పరిచర్యకి వెళ్ళాలంటే కొత్త పరిచర్య కన్నా తెలిసిన పరిచర్య అయితే మనకి కంఫర్ట్. ఎందుకంటే ఆ ప్రాంతం ఏంటో తెలుసు. ఆ మార్గానికి వెళ్ళాలంటే ఏ రోడ్డు బాగుంటుందా, బస్సు బాగుంటుందా, ట్రైన్ బాగుంటుందా, కారు బాగుంటుందా, రోడ్లు ఎలా ఉన్నాయి, గతుకులు ఉన్నాయా, బాగోలేదా, అన్నీ తెలుసు మనకి. తెలిసిన రూట్కి వెళ్తానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఆ ప్రాంతం మనకు తెలుసు, అక్కడ మనుషులు మనకు తెలుసు, అక్కడ వసతులు మనకు తెలుసు. కాబట్టి వెళ్ళిన ప్రాంతానికే వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే నేను ఒకసారి ఆ, ఆ, ఉదాహరణకి విజయవాడ వెళ్ళొచ్చాను. విజయవాడకి వెళ్తానికి రూట్ బాగుంటుంది, హైవే బాగుంటుంది, అక్కడ విశ్వాసులు మంచోళ్ళు నన్ను బాగా ఆదరిస్తారు, అక్కడ ఉండే వాళ్ళు నాకు ఇచ్చే బిల్డింగ్ సౌకర్యం, ఆ బిల్డింగ్ వసతులు చాలా సౌకర్యంగా ఉంటుంది, అక్కడ ఆహారం బాగుంటుంది, అక్కడ నీళ్లు బాగుంటాయి. కాబట్టి నేను నెక్స్ట్ టైం సువార్తకి వెళ్ళాలంటే విజయవాడే ఎంచుకుంటా. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే నాకు సౌకర్యం. అంటే ఇక్కడ పౌలికి సౌకర్యం ఉంది కాబట్టి ఆసియాకి వెళ్తున్నాడని కాదు, కానీ ఆయన ఆలోచన మొదట ఆసియాకి వెళ్ళాను కదా, సంఘాల్ని మళ్ళీ బలపరుద్దాము, విశ్వాసులు ఎలా ఉన్నారు చూసొద్దాము అన్న ఆలోచనతో రెండవ సువార్త దండయాత్ర కూడా మళ్ళీ ఆసియాకే వెళ్ళాలని ఆయన యొక్క ఆలోచన. కానీ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, కానీ దేవుని ఆత్మ ఆటంకపరిచినందున పరిశుద్ధాత్ముడు పౌలుని ఆటంకపరుస్తున్నాడు. నువ్వు వెళ్ళాల్సింది ఆసియా కాదు, నువ్వు వెళ్ళాల్సింది తెసలోనియాకి. అక్కడ సువార్త ప్రకటించాలి. ఎంత గొప్ప కార్యం! దేవుడు వాడుకోవాలనుకుంటే, దేవుని ప్రణాళికని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే, దేవుడు ఒక విశ్వాసికి సహాయకరంగా ఉండాలంటే ఆయన చేసే కార్యాలని మనం ఇక్కడ గమనించవచ్చు. సంఘాలు స్థిరపరచుచు ఆసియాకి వెళ్ళాలనుకున్న అపోస్తులైన పౌలుకి పరిశుద్ధాత్ముడు ఆటంకపరుస్తూ ఉన్నాడు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళనీయకుండా, వెళ్ళినా సరే అక్కడ ఆయనకి అనుకూలం లేకుండా, అక్కడ ఫలభరితంగా లేకుండా, అక్కడ పరిచర్యకు అవసరమైన సంగతులు జరిగేటట్లుగా చేయకుండా ఆయనను ఆటంకపరుస్తూ, ఆయన మనసును మారుస్తూ ప్రభువు వైపు తిప్పేటట్లుగా, పరిశుద్ధాత్మ యొక్క ప్రణాళికలు తెలుసుకునేటట్లుగా పరిశుద్ధాత్ముని యొక్క కార్యం అక్కడ జరుగుతుంది. ఎంత గొప్ప విషయం! 16వ అధ్యాయం, సమయం లేదు కానీ మనం జస్ట్ అలా దాటి వెళ్ళిపోదాం. 16వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట చూస్తాం. కానీ దేవుని ఆత్మ ఆటంకపరిచినందున పుగ్రియా గలతీ ప్రదేశముల ద్వారా వెళ్ళి ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుచు ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేశారండి! ఎన్ని ప్రాంతాలు తిరగటానికి ప్రయత్నం చేశారు! ముందు స్లైడ్లో కూడా మనం చూసాం కదా, తిమోతిని కలుపుకున్నప్పుడు తిరిగారు, సిల్వాను కలుపుకున్నప్పుడు తిరిగారు, ఇక్కడికేమో ఆసియాకు పోవాలనుకున్నారు,
దేవుని ఆత్మ ఆటంకపరిచిందని చెప్పి రూట్ మార్చుకొని పుగ్రియాకి వెళ్ళారు. అక్కడ కూడా దేవుని ఆత్మ ఆటంకపరుస్తుంది కాబట్టి గలతీకి వెళ్ళారు. అక్కడ కూడా దేవుని ఆత్మ ఆటంకపరుస్తుంది కాబట్టి ముసియాకి వెళ్ళారు. అక్కడ కూడా దేవుని ఆత్మ ఆటంకపరుస్తుంది కాబట్టి బితినియాకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఈ మాటలన్నీ ఒక్కటి కూడా సొంతమైనవి కాదు. అన్ని అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 15వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పరిశుద్ధాత్ముడు ఆటంకపరుస్తున్నాడు. ఒక సంఘ స్థాపనలో పరిశుద్ధాత్ముని యొక్క కార్యము, దేవుని ప్రణాళిక, తెసలోనికే వాసులు రక్షింపబడాలి. ఈనాడు 2025 సంవత్సరానికి కూడా తెసలోనికే సంఘం ఒక మాదిరికరంగా, విశ్వాసులకు ప్రోత్సాహకరంగా, సంఘాలకు ప్రోత్సాహకరంగా, సంఘాలకు మాదిరికరంగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు తెసలోనికే ప్రాంతాన్ని ఎంచుకొని ప్రభు బిడ్డల్ని ఆటంకపరుస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో దేవుడు మనకి పరిచర్య చేస్తుంటే ఆటంకపరుస్తూ ఉంటాడు. చాలా శోధనలు వస్తూ ఉంటాయి. అందులో కారణాలు రకరకాలు. దేవుడు సాతాను మనల్ని ఇబ్బంది పెడుతుండొచ్చు, శ్రమలకు గురి, అలా ఎన్ని కారణాలు. కానీ అందులో ఒక కారణం ఇది కూడా అయి ఉండొచ్చు. మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. మనం ఎంత పరిచర్య చేస్తున్నా అవి ఆటంకం కలుగుతుందంటే ఒకటి దేవుని చిత్తం కాకపోయి ఉండొచ్చు, లేదంటే దేవుని యొక్క చిత్తము మరొకటై ఉండొచ్చు. అందుకే మనం చేసే కొన్ని పరిచర్యల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆటంకాలు రావడానికి అనేక కారణాలు. అందులో ఒక కారణం పరిశుద్ధాత్ముని యొక్క చిత్తము లేకపోవటం. ఇక్కడ తెసలోనిక సంఘ స్థాపన విషయంలో అపోస్తులైన పౌలు రెండవ సువార్త దండయాత్రలో జరిగిన సంఘటన అదే. దేవుని ఆత్మ ఆటంకపరిచింది. పరిశుద్ధాత్ముని వారిని ఆటంకపరిచినందున ఇంకా అక్కడికి కూడా వెళ్ళకుండా ఆఖరికి త్రోయకొచ్చారు. త్రోయ ప్రాంతానికి వచ్చారు. చూసారా ఎన్ని ప్రాంతాలు మనం చదివాం కదా, మళ్ళీ చదువుదాం ఆ మాట అర్థం కావడానికి. కానీ దేవుని ఆత్మ ఆటంకపరిచినందున ప్రుగ్రియా గలతీ ప్రదేశముల ద్వారా వెళ్ళి ముసియా దగ్గరికి వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేశారు. కానీ మళ్ళీ పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, పైన ఒకసారి ఆటంకపరిచారు, అయినా వీళ్ళు పట్టించుకోవాలి. అంటే పట్టించుకోలేదంటే ఏ ఆటంకాలు, శోధనలు, శ్రమలు వస్తున్నాయి అనుకొని దాటి వెళ్ళిపోయారు. ఎందుకంటే వీళ్ళకి శ్రమలు, శోధనలు పౌలికి వాళ్ళతో ఉన్న సహోదరులకు కొత్త ఏం కాదు కదా. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా శ్రమలే వచ్చినాయి కాబట్టి వాళ్ళ ఆలోచన కూడా అలానే ఉంది. కానీ ఇక్కడ శ్రమలు రావటానికి కారణము పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిస్తే చివరికి త్రోయ అనే ప్రాంతానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటి సువార్త దండయాత్రలో ఆసియాలో చేశారు. రెండవ సువార్త దండయాత్ర యూరప్ అనగా తెసలోనిక ఖండానికి వెళ్ళాలని పరిశుద్ధాత్ముని యొక్క కోరిక. ఈ ప్రయాణంలో పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపును ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పరిచర్యలో పరిశుద్ధాత్ముని నడిపింపు ఉందా? మన పరిచర్యలో పరిశుద్ధాత్ముని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా? మన పరిచర్య పరిశుద్ధాత్ముని చిత్తానుసారంగా జరుగుతుందా? మన పరిచర్య పరిశుద్ధాత్మునికి మహింకరంగా జరుగుతుందా? మన పరిచర్య పరిశుద్ధాత్ముని ఉద్దేశము, ప్రణాళిక ద్వారా జరుగుతుందా? మనుషుల ప్రణాళిక, మనుషుల మెప్పు, మనుషుల మహిమ, మనుషుల ఘనత కొరకు జరుగుతుందా? పరిశుద్ధాత్ముని యొక్క ప్రణాళిక ప్రకారం, పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశం ప్రకారం, పరిశుద్ధాత్ముని మహింపరిచే కార్యాలు మన పరిచర్యలో ఉన్నాయా? ఈ ఉదయకాలం మందు ఈ అంశము ద్వారా తెసలోనిక సంఘములో పరిశుద్ధాత్ముని యొక్క కార్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మన పరిచర్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? మన పరిచర్య పరిశుద్ధాత్ముని చిత్తారంగా జరుగుతుందా? మన పరిచర్య పరిశుద్ధాత్మునికి మహింకరంగా ఉందా? మన పరిచర్య చివరిగా పరిశుద్ధాత్ముని ద్వారా నడిపింపబడుతున్నామా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం వాళ్ళు చాలా గొప్ప మాట. ఆసియాలో వాక్యము చెప్పకూడదని, ఇది నా సొంత మాట కాదు. అపోస్తుల కార్యములు 16:6 చూస్తే ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, ఎంత గొప్ప మాట. మనం ఈ ఉదయకాలం ముందు ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్ముడే ఆటంకపరుస్తున్నాడు. అవిశ్వాసులు కాదు ఆటంకపరుస్తుంది. ఈ లోక శక్తులు కాదు ఆటంకపరుస్తుంది. సాతాను సంబంధమైన క్రియల విషయాలు కాదు ఆటంకపరుస్తుంది. ఎవరు ఆటంకపరుస్తున్నారు? పరిశుద్ధాత్ముడే ఆటంకపరుస్తున్నాడు. ఎవరిని ఆటంకపరుస్తున్నారు? విశ్వాసులను ఆటంకపరుస్తున్నారు. ఎవరిని ఆటంకపరుస్తున్నారు? సువార్త ప్రకటించే వాళ్ళని ఆటంకపరుస్తున్నారు. ఎవరిని ఆటంకపరుస్తున్నారు? తమ కుటుంబాలని, తమ జీవితాలని వదిలేసి ఊరూరా తిరుగుతున్న ఒక సువార్థికులను, ఒక గొప్ప దేవుని కోసం తమ జీవితాలని త్యాగం చేసి, కుటుంబాలని వదులుకొని, తమ సుఖాలని వదులుకొని, తమ సంపదలను వదులుకొని, తమ జీవితాలని వదులుకొని ప్రభు పరిచర్య ప్రకటించాలని దేశ దేశాలు, గ్రామ గ్రామాలు, ప్రాంతాలకు తిరుగుతున్న వాళ్ళని వాక్యం చెబుతుంటే దేవుడే వచ్చి, పరిశుద్ధాత్ముడే వచ్చి వారిని ఆటంకపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. కారణము అక్కడ దేవుడే వచ్చి అక్కడ ఆటంకపరుస్తున్నాడంటే అక్కడ ఆయన చిత్తాన్ని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆసియాలో వాక్యము చెప్పకూడదని, ఈ మాట నిజంగా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ధ్యానం చేస్తే
మన మనసులు దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఆసియాలో వాక్యం చెప్పకూడదు. ఎందుకంటే మొదటి సువార్త దండయాత్రలు ఆల్రెడీ చెప్పేశాడు. కాబట్టి వెళ్ళిన దగ్గరికి వెళ్ళకుండా ఎప్పుడు దున్నని బీటి భూములు, ఎప్పుడు పరిచర్య జరగని పరిచర్య, ఎప్పుడు దేవుని సువార్త తెలియని ప్రాంతాలు, యేసు ప్రభు అంటే ఎవరో తెలియని ప్రాంతాలకి వెళ్ళాలని పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచనగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా సమయం అయిపోతుంది, త్వర త్వరగా 4 మాటలు మనం జ్ఞాపకం చేసుకొని నేటి ఉదయకాల మందు సంఘ స్థాపనలో, తెసలోనికే సంఘ స్థాపనలో పరిశుద్ధాత్ముని యొక్క కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. త్రోయలో ఉన్నారు. ఇందాక మనం చూసుకున్న దాంట్లో త్రోయలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముని వచ్చి పౌలుతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. త్రోయలో దర్శనము ద్వారా పౌలు దైవ చిత్తమును కనుగొని, అప్పుడు జ్ఞానోదయమైంది పౌలుకి. దైవ చిత్తమును కనుగొని ఓడ ఎక్కి దాదాపుగా 226 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిపోలియోకి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిలిప్పి పట్టణానికి వచ్చారు. చూసారా ఎంత గొప్ప పరిచర్య! అదేంటండి, మనం తెసలోనికే సంఘ స్థాపన కదా, మరి ఫిలిప్పీకి వెళ్ళాడు అంటే, ఫిలిప్పీకి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు? పౌలు, శీలా, తిమోతి ఉన్నారు. త్రోయలో లూకా కూడా కలిశాడు. నలుగురయ్యారు. మీరు గ్రహించారా? త్రోయలో ఉన్నప్పుడు పౌలు, శీల, తిమోతి. అక్కడి నుంచి త్రోయలో దేవుని దర్శనం వచ్చి, అయ్యా నువ్వు వెళ్ళాల్సింది ఆసియా కాదు, యూరోప్కి వెళ్ళాలన్నప్పుడు, తెసలోనిక ప్రాంతానికి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు మొదటిగా 226 + 17 కిలోమీటర్లు వెళ్ళి ఫిలిప్పి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ లూకాతో కలిసి గొప్ప సువార్త పరిచర్య చేశారు. వాక్య పండితులు చెప్పేది ఏంటంటే, పౌలు, శీల, తిమోతి, లూకా వీళ్ళు నలుగురు ఫిలిప్పిలో చేసిన పరిచర్య బలమైన పరిచర్యగా, గొప్ప సువార్త పరిచర్యగా ఆ, పండితులు వాటిని వివరిస్తారు. అక్కడి నుంచి లూకాను వదిలేసి పౌలు, శీల, తిమోతి ఫిలిప్పి నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెసలోనికి, అపోలినియా పట్టణముల మీదుగా ప్రయాణం చేసి తెసలోనిక ప్రాంతానికి వచ్చి అక్కడ సువార్త ప్రకటించి ఆత్మలు రక్షింపజేసి సంఘాన్ని కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధమైన పరిచర్యలో పరిశుద్ధాత్ముడు సహాయం అందించాడు. మన పరిచర్యలో కూడా పరిశుద్ధాత్ముని సహాయం ఉండి అట్టి ద్వారా ప్రభువుకు మహింకరమైన కార్యాలు చేయాలని ఈ లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక.